రైట్. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా విశారదన్ మహారాజ్ చేయగలుగుతాడా? చేయలేడని మీరు అనుకుంటున్నారా? చేయగలుగుతాడా అని అడుగుతున్నా. 100% చేయగలుగుతాం. ఎందుకు చేయగలుగుతామంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది గణతంత్ర దేశం. ఈ దేశంలో ఓటు అనేటువంటి ఆయుధమే రాజ్యాన్ని తీసుకొచ్చే ఆయుధం. ఆ ఓటు గండ్రగొడ్డలి అంబేద్కర్ బానిస చేతిలో పెట్టాడు. ఆ గండ్రగొడ్డలితో రాజ్యం తెచ్చుకోమని ఆ ఓటు అనే గండ్రగొడ్డల్ని నూరి కోట్ల మంది చేతిలో పెట్టాడు. కానీ అగ్రవర్ణాలు ఆ గండ్రగొడ్డల్ని కోట్ర సీసాకి కొనుక్కుంటున్నారు. భావజాల వ్యాప్తి లేక, భావ దరిద్రంతో శరీరాలే బ్రతుకుతూ, జ్ఞానం లేక మందుకి మాంసానికి అమ్ముడుపోతున్న తరుణంలో ఈ అద్భుతమైనటువంటి అణగారిన వర్గాలే అధికారాన్ని చేజెక్కించాలని ఒక మహాసంకల్పంతో ఈ భావజాలాన్ని ప్రతి గుండెకి చేర్చి ఒక ఆత్మని కట్టి నాన్ సేలబుల్గా మార్చి మాదిగలు రాజ్యాన్ని ఏలితే జరిగే ప్రయోజనాలు, బీసీలు ఏలితే ప్రయోజనాలు, అంతిమంగా బీసీ ఎస్సీ ఎస్టీలే రాజ్యాన్ని పరిపాలిస్తే వచ్చే ప్రయోజనాలేంటి, వచ్చే మానవ హక్కులేంటి, సామాజిక గౌరవం ఏంటి, ఒక్క సంతకంతో 20 లక్షల ఎకరాల భూమిని ఎట్లా పంచవచ్చో దాని వివరించి రాజ్యం ద్వారా బిడ్డల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది,